నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేశినేని నాని ఇప్పటి వరకు కూడా ఆయన టీడీపీలో ఉన్నారు అని చెప్పేసి నేను అనుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన వైసీపీలో కలవడానికి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా వచ్చేస్తారో, ఆయన వెన్నంటే ఉంటారో అనుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవ్వరూ కూడా బయటికి రావట్లేదు టీడీపీని వదిలి. ఈవెన్ కేశినేని నాని కాల్ చేసినా కానీ సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కేశినేని నాని సో టీడీపీలో వర్క్ చేస్తూ ఆయన ఇప్పుడు మరి విషయాలు లోపల అంతర్గతంగా ఏం జరిగాయి అనేది మనకి ఏం తెలియదు. బట్ ఆయన బయటకు వచ్చేస్తారనేటువంటి వార్తలు బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా బయటకు వచ్చేస్తారు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా టీడీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ టీడీపీ నుంచి బయటికి రావడానికి ఇష్టంగా లేరు. టీడీపీలోనే ఇంకా కంటిన్యూ అవ్వదనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈవెన్ కేశినేని నాని కాల్ చేసినా కానీ ఎవరు సరిగ్గా స్పందించట్లేదు. ఈ విషయమే కేశినేని నానికి చాలా తలనొప్పిగా భారంగా మారిందని చెప్పేసి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఏంటి? కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుతంతో కలుపుకుంటూ 2 పర్యాయాలు పనిచేయటం జరిగింది. పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఆయనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. క్రింది స్థాయిలో కూడా అన్ని వార్డు డివిజన్ స్థాయిల్లో సర్పంచులతో, ఎంపీటీసీ మెంబర్లతో, జడ్పీటీసీ సభ్యులతో నేరుగా పరిచయాలు. గత దశాబ్ద కాలంలో ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా ముఖ్యమణిగా ఆయనతో నడుస్తారని ఆయన భావించారు. కొంతమేరకు విజయవాడ నగరంలో ఆ ప్రాబల్యం అయితే కనపడింది. కానీ ఆయనతో పాటు గతంలో ఎవరైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పనిచేసిన వాళ్ళు కానీ కొంతమంది మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా తన కుమార్తె అయినటువంటి శ్వేత గారు కూడా తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలు ఏవైతే తెలుగుదేశం పార్టీలో తమకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని గలమెత్తడం జరిగింది. విజయవాడ 3 నియోజకవర్గాల్లో, సెంట్రల్, తూర్పు, వెస్ట్ నియోజకవర్గాల్లో వాళ్ళు ఊహించినంతగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులు వాళ్ళతో కలిసి రాలేదు. కొద్ది రోజుల్లో క్రింది స్థాయిలో, డివిజన్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వార్డ్ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేరుగా కేశినేని నాని గారు చర్చించేటువంటి అవకాశం ఉంది. తను నమ్ముకొని ఉన్నటువంటి పార్టీ యావత్ ఎవరైతే, అదేవిధంగా ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద అనుచరగణం ఉంది కేశినేని నానికి. వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జాయిన్ అయ్యే రోజు తన బలం ఏందనేది నిరూపించుకోవాలని పట్టుదలతో కేశినేని నాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ దిశగా మొత్తంగా పార్లమెంట్ పరిధిలో 4 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున అనుచరగణాన్ని వైసీపీలో జాయిన్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అసలు ఎందుకండి కేశినేని నాని 2 పర్యాయాలు కూడా పార్టీలోనే ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సిన అవసరం వచ్చింది అనుకోవచ్చు? తెలుగుదేశం పార్టీని కేశినేని నాని వేడటంలో అనేకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బోండా ఉమ్మ గారితో విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్నతో తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. కొంతమేర నాగుల మీరా విషయంలో కొంతమేర ఇబ్బంది లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరితో చాలా నేరుగా చాలా సందర్భాల్లో కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగేటప్పుడు విజయవాడ సెంటర్లో కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో అసలు నేరుగా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తనని ఎన్నికల ప్రచారానికి రావద్దని బుద్దా వెంకన్న, బోండా ఉమ చెప్పిన మాటలు విని చంద్రబాబు నాయుడు గారు నన్ను దూరం పెట్టారనేటువంటి బాధ కేశినేని నాని పేర్కొనడం జరిగింది. కేశినేని నాని గారికి ఆ యొక్క అభిప్రాయం అనేది బలంగా అతను కూడగట్టుకుంది మనసులో. దాంతోపాటు అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా ఒకదానికొకటి తోడయి నారా లోకేష్ గారికి వారిద్దరి మధ్య కొంత పొరపొచ్చులు ఏర్పడటానికి కూడా ప్రధానమైనటువంటి కారణమైంది.
స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం కేసినేని చిన్ని గారిని రెచ్చగొట్టి సేవా కార్యక్రమాల పేరుతో ఎంపీ టికెట్ కోరాలని ప్రేరేపించటం, ఆ ప్రేరేపించినటువంటి కారణాల వల్ల కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి నన్ను ఉద్దేశపూర్వకంగా పగబెట్టి బయటికి పంపేటువంటి ప్రక్రియకి నారా లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయానికి కేసినేని నాని గారు రావటం. అంటే నారా లోకేష్ గారు కనుక అలా ఆలోచించినట్లయితే, అంటే ఆ రకంగా కేసినేని నాని గారు ఫీల్ అయినట్టు నిజంగానే పగబెట్టి బయటికి పంపించడానికి నారా లోకేష్ కనుక చేసినట్లయితే చంద్రబాబు సైలెంట్గా ఉంటారంటారా? ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తీసుకునేటువంటి విధానపరమైనటువంటి పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో లోకేష్ గారి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. సీట్ల కేటాయింపులు, సీట్లు నిర్ధారణలో కూడా లోకేష్ గారు జోక్యం చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేటువంటి సమాచారంతో పాటు లోకేష్ గారి దగ్గర తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి టికెట్ల కేటాయింపులు నిర్ణయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, ఏ అయితే సిఐడి అధికారులు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొన్ని సమాచారాన్ని కేసినేని నాని గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో చర్చించారనేటువంటి అపవాదు మూటగట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది శ్రేణులు ఈరోజు కేసినేని నాని గారు బయటకు వచ్చిన తర్వాత సిఐడి అధికారులు సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు ఇచ్చిన క్రమంలో అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆ అధికారులు వ్యవహరించిన తీరుతో పాటు ఆ సమాచారాన్ని మొత్తంగా పార్టీ పెద్దలకి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు తెలియజేశారనేటువంటి అపవాదుని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు ఇప్పుడు బహిర్గతం చేస్తారు. ఓకే, అంటే కేసినేని నాని గారు ఉండడానికి ప్రయత్నాలు చేశారా, లేకపోతే అవేమీ చేయకుండానే ఇంకా ఉండద్దు టీడీపీలో బయటకు వచ్చేద్దామనే ఉన్నారంటారా? కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీలో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇటువంటి సందర్భం కూడా ఆయన సరిచూడటం జరిగింది. గతంలో కూడా ఆయన స్వయంగా పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా ఒక 1/2 మంది ఎంపీ పార్లమెంట్ స్థానానికి కోరుకున్నారు. కానీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి నాకు టికెట్ ఇవ్వటం, ఎక్కడా లేని విధంగా నేను విజయవాడలో పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఓడిపోయినప్పటికి కూడా నేను ఎంపీగా గెలవటం జరిగింది. ఇదంతా కేవలం తన పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో, నేను గతంలో ప్రజలకు చేసినటువంటి సేవని ప్రామాణికంగా చేసుకొని నన్ను ప్రజలు గెలిపించారనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆ విధంగా మాట్లాడటం లేదు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ఎంపీ ఓటు తనకి వేసే విధంగా లోపాయకారి ఒప్పందం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి కూడా ప్రధానమైనటువంటి కారణం మరి నానిగారు వ్యవహార శైలి వల్లే జరిగింది అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. స్వల్ప తేడాతో బోండా ఉమా గారు ఓడిపోవటం జరిగింది. ఈ అంశంతో బోండా ఉమా గారి మధ్య కూడా నానిగారి మధ్య ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు రావడానికి కూడా ఈ స్వల్ప మెజారిటీ ఓటమి ఏదైతే ఉందో, ఆ ఓటమి ఇద్దరి మధ్య మరింత అంతర్గతమైనటువంటి వైరుధ్యానికి కారణమైందని నాకున్నటువంటి అభిప్రాయం. సో కేసినేని నాని గారు అయితే టీడీపీని వీడి బయటకు వచ్చేసారు. ఆయనతో పాటు శ్రేణులు కూడా వస్తారు అనుకున్నారు. మరి ఇన్ని తీసుకురాగలుగుతారా, లేకపోతే అసలు టీడీపీ శ్రేణులు టీడీపీలోనే ఉంటారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వరప్రసాద్ గారు.